DMK leaders are going to decide if they are going to be continuing as opposition or whether there is a chance of them merging with the AIADMK and two Dravidian parties coming together, making history once again in Tamil Nadu politics. Are you going to with alliance with DMK, sir? No, that what I am telling, this only I can say. There is the public sentiment is there that ADMK has to come to the power. That is the voters at the time whenever my party leader Edappadi visited, lot of emotion and everything public showed. That we are expecting that may happen due course of time with God's grace. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. తమిళనాడులో రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆల్రెడీ కోర్టుకి వెళ్ళటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. హైయెస్ట్ మెజారిటీ పార్టీ కింద ఆయన ఎమర్జ్ అయినా కూడా ఆయన్ని ప్రమాణ స్వీకారం చేయకుండా, గవర్నమెంట్ ఫామ్ చేయకుండా గవర్నర్ అడ్డుకుంటున్నారు. దీనిపైన ఆయన కోర్టుని ఆశ్రయిద్దామని చెప్పి ఆలోచనలో కూడా ఉన్నారు. బట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటే కనుక తంబిదురై, ఒకప్పుడు డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన తంబిదురై ఈరోజు బయటకు వచ్చేసిన స్టేట్మెంట్ చాలా సంచలనంగా మారింది. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, ఈరోజు అన్నాడీఎంకే ప్రభుత్వం కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు, అందుచేతనే పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న ఒక స్పెక్యులేటివ్ వర్డ్ అనేసి వెళ్ళిపోయారు. దీని తర్వాత పళనిస్వామి తన అనుచరులతో, అంటే ఆయనకున్న సంఖ్యాబలాన్ని మొత్తం తీసుకెళ్లి పుడిచెరి నుంచి చెన్నైకి షిఫ్ట్ చేసి ఇమ్మీడియట్గా ఆయన వీళ్ళందరితో కలిసి గవర్నర్ని లోక్ భవన్లో కలిశారు. అక్కడ ఏం మాట్లాడారన్న విషయం ఇప్పటిదాకా బయటకు రాలేదు. కానీ ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి, ఇక్కడ తంబిదురై అన్నాడీఎంకే పార్టీ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి స్టేట్మెంట్ చేశాడు. పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఫామ్ అవుతుందన్నారు. ఇక్కడ విజయ్కి మద్దతు ఇచ్చేది ఎవరు? ఒక్కసారి సినాప్సిస్ చూద్దాము. అసలు విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే మధ్యదారిలోనే ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుందా అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇది ఒక షాకింగ్ న్యూస్గా ఉంది. తమిళనాడులో మాత్రం ఎక్కడికక్కడ గొడవలు చెలరేగుతున్నాయి. ఈ రోజు రోడ్డునెక్కారు ప్రతి ఒక్కరు, ప్రజలు అవనండి, టీవీకే కార్యకర్తలు అవనండి, ఆఖరికి రక్తం కూడా చెందిస్తున్నారు లిటరలీ కొంతమంది అభిమానులు. ఈరోజు అన్రెస్ట్ క్రియేట్ అయింది తమిళనాడు మొత్తం. చెన్నై ఈజ్ బర్నింగ్ హాట్. ఒక్కసారి మనం స్పెక్యులేటివ్ ఫిగర్స్ చూస్తే ఎవరెవరితో టీవీకే పార్టీ అధినేత ఎస్ వచ్చింది, ఎస్ రాలేదు, దాని తర్వాత ఎవరు పొత్తు పెట్టుకుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వబోతున్నారన్న సినాప్సిస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం చూడండి. మనందరికీ తెలుసు టీవీకేకి ఇక్కడ 108 స్థానాలు ఉంది, -1. ఆయన ఒక చోట రిజైన్ చేశారు కాబట్టి తిరుచి ఈస్ట్లో వీళ్ళకి 107 స్థానాలు ఉంది. అలాగే కాంగ్రెస్ మద్దతు 5 స్థానాలు ఇచ్చింది. ఇక్కడ వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న పార్టీ బీసీకే పార్టీ, అలాగే మనం చూసుకుంటే కనుక పిఎంకే, ఐయుఎంఎల్, వీళ్ళని విజయ్ వాళ్ళ మనుషులు ఆల్రెడీ రిక్వెస్ట్ చేస్తున్నారు, పొత్తులో భాగం అవ్వండి, మనం మీకు చాలా మంది పోర్ట్ఫోలియోస్ ఇస్తాము, మంత్రి పదవులు ఇస్తామని వీళ్ళకి ఆశ కూడా కలిగించారు. బీసీకే పార్టీలో మనం చూసుకుంటే కనుక 2 స్థానాలు ఉన్నాయి. అలాగే పిఎంకే పార్టీ మనం ఇక్కడ చూసుకుంటే కనుక 4 స్థానాల్లో గెలిచారు. ఐయుఎంఎల్ మనం చూసుకుంటే కనుక 2 స్థానాలు, 4, 6, దాని తర్వాత 8, ఇక్కడ 112 ఆల్రెడీ కాంగ్రెస్తో ఉన్న దానికి ఇక్కడ 8 మంది యాడ్ అయితే కనుక 120 స్థానాల్లో విజయ్ క్లీన్ స్వీప్ చేసి ఈ రోజు రేపు ప్రమాణ స్వీకారంకి వెళ్ళొచ్చు. Today all 3 left parties are right now in their party meetings deciding what their final decision. గవర్నర్ ఇస్ ఇన్సిస్టింగ్, క్లియర్గా గవర్నర్ ఇన్సిస్ట్ చేస్తున్నారు, నాకు లెజిటిమసీ కావాలి, లీగల్ స్టేటస్ నేను చూడాలి, ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో అని, దాని తర్వాతే ప్రమాణ స్వీకారానికి ఓకే చెప్తాను అన్నారు. బట్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ టర్న్ ముందుకు వచ్చింది. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డిఎంకే అండ్ పళనిస్వామి, ఏడిఎంకే వాళ్ళు ఆల్రెడీ మీటింగ్స్ పెట్టుకున్నారని చూస్తున్నారు. డిఎంకేకి ఇక్కడ సంఖ్యాబలం మనందరికీ తెలుసు, 59 స్థానాల్లో గెలిచారు. దాని తర్వాత ఏఐఏడిఎంకే వీళ్ళు 10 ఏళ్ల నుంచి పదవిలో లేరు, వీళ్ళకి అర్జెంటుగా పదవి కావాలి అనే కాంక్షతో పళనిస్వామి ముఖ్యమంత్రి అవ్వాలన్న రీతిలో ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టుంది. తంబిదురై స్టేట్మెంట్స్ అలాగే కనిపిస్తున్నాయి. ఏఐడిఎంకే 47 స్థానాలు. ఇక్కడ మనకి ఇంకొక విషయం క్లియర్గా గుర్తుంచుకోవాలి, బీజేపీ కేవలం 1 స్థానంలోనే ఉంది. ఇక్కడ ఎన్డీఏ కూటమి నుంచి అన్నాడీఎంకే బయటకు వస్తుంది అని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. కానీ షణ్ముగం ఆల్రెడీ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మంతనాలు చేస్తున్నాడు, దేనికి చేస్తున్నాడు అన్న సంకేతాలు కూడా అర్థం కావట్లేదు. డిఎంకే పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ పొత్తులోంచి బయటకు వచ్చేసింది. ఇక్కడ ఏడిఎంకే ఎన్డీఏ పొత్తు నుంచి బయటకు వచ్చి వీళ్ళిద్దరూ వినీత్గా కూర్చుని వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి విజయ్ ఇస్ నాట్ సీఎం, పవర్ షేరింగ్లో
పళనిస్వామి మొదటి 2.5 సంవత్సరాలు, ఉదయనిధి స్టాలిన్ 2.5 సంవత్సరాలు అని చెప్తున్నారు. కానీ ఒకవేళ ఇదే జరిగితే గనక దీనికి మించిన రాజకీయ సంక్షోభం తమిళనాడు ఎదుర్కోలేదు. అందరూ గుర్తుంచుకునే ఉంటారు, ఒక్క ఓటుతో వాజ్పేయి అప్పుడు వెనక్కి తిరిగారు. కానీ దాని తర్వాత థంపింగ్ మెజారిటీతో వచ్చి ఎవరు ఆపలేని ప్రభంజనమైంది తమిళనాడు. ఇది చవి చూస్తుందా? ఒకవేళ ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో ద్రవిడియన్ పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే అన్నవి పూర్తిగా మటాచ్ అవటం ఖాయం. అప్పుడు ఓన్లీ సింగిల్ పార్టీ టీవీకే జెండా ఎగరేస్తుంది. బట్ ఫర్ నౌ ఇంకొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తే కనుక ఇక్కడ ఏడీఎంకే 47 స్థానాలు, ఏడీఎంకే దాంతో పాటు టీవీకే పార్టీ 107, దాని తర్వాత కాంగ్రెస్ 5, వీళ్ళు కలిసి ఒక పార్టీగా ఎమర్జ్ అవుతారు అన్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. పళనిస్వామి దేనికోసం కలిశాడు? ఒకవేళ విజయ్తో పొత్తే గనక పళనిస్వామి పెట్టుకుని ఇంత హైయెస్ట్ మెజారిటీ కింద ఫామ్ అయ్యి ఈ రోజు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తే గనక ఖచ్చితంగా పళనిస్వామి ఆలోచన ఈ రోజు తంబిదొరై మన అందరి ముందు ఉంచాడు. ఎడిటర్ మళ్ళీ ఒకసారి ఏంటి ఇక్కడ, Are you going to with alliance with DMK, sir? No, that what I am telling, this only I can say. There is the public sentiment is there that ADMK has to come to the power. That is the voters at the time whenever my party leader Edappadi visited, lot of emotion and everything public showed. That we are expecting that may happen due course of time with God's grace. అతను క్లియర్ గా పళనిస్వామి నేతృత్వంలోనే గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి, ఆయనే ముఖ్యమంత్రి అంటున్నాడు. విజయ్ దీనికి ఒప్పుకుంటాడా? అండ్ విజయ్ ఇందాక మనం చెప్పినట్టు బీసీకే, పిఎంకే, ఐయుఎంఎల్, సిపిఐ అందరితోనూ వాళ్ళు మాటలు జరుపుతున్నారు. వాళ్ళు ఇవాళ రేపు రెస్పాండ్ అవుతున్నారు. కానీ టుడే ఇస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ డే ఇన్ తమిళనాడు పాలిటిక్స్. ఇక్కడ క్లియర్ గా విజయ్ ని నెట్టివేయబోతున్నారు అని చెప్పిన సంకేతాలు ఎక్కువ వినిపిస్తున్నాయి. అండ్ ఆల్రెడీ మనకు తెలుసు వీసీకే, పిఎంకే, ఐయుఎంఎల్ వీళ్ళందరూ డిఎంకేతో మిత్రపక్షాల కింద ఉన్నాళ్ళు. వీళ్ళందరూ వెళ్ళి స్టాలిన్ ని కలవగా స్టాలిన్ విసుక్కున్నారని చెప్పి రూమర్స్ కూడా బయట వస్తున్నాయి. యూ టేక్ యువర్ ఫ్రీ విల్ అంటున్నారు. ఒకవేళ ఫ్రీ విల్ లో వీళ్ళందరూ వచ్చి విజయ్తో కనుక జాయిన్ అయితే 6 నెలల తర్వాత వాళ్ళు విత్డ్రా అయిపోయారు అనుకోండి, మళ్ళీ కథ ముందుకు వస్తుంది. సో టీవీకే పార్టీ అధినేత ఏ స్టాండ్ తీసుకుంటాడు అండ్ ఏఐడిఎంకే ఎవరి పక్కన ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. సో మీ ఒపీనియన్స్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.